శ్లోకము 16 జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితం ఆత్మనః తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్వం. జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తే మనసులో సూర్యుడు ఉదయించినట్టు నిజం పూర్తిగా స్పష్టమవుతుంది. శ్లోకము 17 తద్ బుద్ధయః తద్ ఆత్మానః తన్ నిష్ఠాః తత్ పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం. జ్ఞాన నిర్ధూత కల్మషాః. దేవుడిపైనే బుద్ధి, దేవుడిపైనే మనసు, దేవుడిపైనే స్థిర నమ్మకం, దేవుడినే పరమగమ్యం అని భావించేవారు జ్ఞానం వల్ల పాపం తొలగిపోయి ఇంకెప్పుడూ జనన మరణ చక్రానికి తిరిగిరారు. శ్లోకము 18 విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవీ హస్తిని సుని చేవ స్వపాకే చ పండితాః సమదర్శినః. జ్ఞానం ఉన్నవాడు అందరినీ సమానంగా చూస్తాడు. బ్రాహ్మణుడైనా, ఆవైనా, ఏనుగైనా, కుక్కైనా, కుక్క మాంసం తినే వ్యక్తైనా వారందరిలో ఒకటే ఆత్మ ఉందని జ్ఞాని తెలుసుకుంటాడు. శ్లోకము 19 ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థితాః. అందరినీ ఒకలా చూసే మనసు ఉన్నవారు ఇప్పుడే జనన మరణ బంధాన్ని జయించినవారే. ఎందుకంటే దేవుడు, బ్రహ్మం అందర్లో సమానంగా ఉన్నాడు. ఆ సమత్వాన్ని గుర్తించినవారు దేవునిలో స్థిరమైనవారు.